చాలా ఇంపార్టెంట్ యాక్ట్. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909. చూసారా, 1909లో తెచ్చారు. అంటే 1907లో ఐఎన్సీ డివైడ్ అయిపోయింది. 1906లో ముస్లిం లీగ్ ఫామ్ అయింది. ఓకే, 1905లో బెంగాల్ డివైడ్ అయిపోయింది. అంటే మన దేశంలో ఒక ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఓకే, సో దేశం అంతా ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ఒక పవర్ఫుల్ యాక్ట్ని తెచ్చారు. అది ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909. సో దీనికి ఇంకొక నేమ్ కూడా ఉందండి, ఫేమస్ నేమ్, famously called as. సో ఏమంటాం దీన్ని ఫేమస్గా అంటే, మీరందరూ వినే ఉంటారు, మార్లే మింటో రీఫార్మ్స్. సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో అన్ని చట్టాలకెల్లా ఇది చాలా ఇంపార్టెంట్ చట్టం. ఓకే, సో మార్లే మింటో రిఫార్మ్స్. సో మార్లే అంటున్నాను, మింటో అంటున్నాను. ఓకే, రెండు పేర్లు కదా. సో మార్లే ఎవరు, మింటో ఎవరు, దట్ వీ హ్యావ్ టు నో. సో మార్లే ఈజ్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్. సో ఈ పోస్ట్ ఉంది కదా, హోమ్ మినిస్టర్ పోస్ట్. సో అంటే నవడేస్ హోమ్ మినిస్టర్ పోస్ట్కి ఈక్వల్ అనమాట. సో మార్లే వచ్చేసి సెక్రటరీ ఆఫ్ స్టేట్. మింటో ఎవరు, మింటో ఈజ్ వైస్రాయ్. ఓకే, మింటో ఈజ్ ఎ వైస్రాయ్ అండ్ మార్లే ఈజ్ ఎ సెక్రటరీ జనరల్. సో వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో, ఓకే, వీళ్ళిద్దరి ఏమంటారు, అండర్ దీస్ టూ పీపుల్, సో దే హ్యావ్ గివెన్ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909. సో వీళ్ళు చాలా కన్నింగ్ అనమాట. ఓకే, మింటో చాలా కన్నింగ్. ఓకే, సో ఇక్కడ ఏమేమి చేంజెస్ వచ్చాయనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ చేంజ్ ఇక్కడ, ఇంట్రడ్యూస్డ్ separate electoral system. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడే మనకి డివిజన్, వాళ్ళ డివైడ్ అండ్ రూల్ అనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ ఏం చేశారు, వీళ్ళ యూనిటీ ఇంకా తగ్గట్లేదు. బెంగాల్ విభజన జరిగినాక కూడా, అంటే హిందూ ముస్లిం అని పంచాలు కొట్లాటలు పెట్టిన తర్వాత కూడా ఇంకా వీళ్ళు యూనిటీగానే ఉంటున్నారు. ఓకే, వీళ్ళు మన మీద ఫ్రీడమ్ స్ట్రగుల్ చేస్తున్నారు. ఓకే, వీళ్ళని ఇంకా ఎట్లయినా అణచివేయాలి, వీళ్ళ మధ్యలో ఇంకా ఎక్కువ గొడవలు పెట్టాలి అంటే వీళ్ళు మన గురించి ఆలోచించకుండా వాళ్ళే కొట్టుకు చావాలన్నమాట. ఓకే, అర్థమైందా బ్రిటిష్ వాళ్ళది. సో డివైడ్ అండ్ రూల్ పాలసీ అంటే డైవర్షన్ అనమాట. సో అల్టిమేట్గా వాళ్ళు ఇప్పుడు యూనిటీగా ఉంటే ఏం ఆలోచిస్తారు, మనని ఎవరు రూల్ చేస్తున్నారు, మన సంపద అంతా ఎవరు దోచుకుపోతున్నారు అనే ఆలోచన ఇండియన్స్కి వస్తుంది. సో వాళ్ళకి కొట్లాటలు పెట్టినాం అనుకో, మన దాకా రారు, మనం అనేది రూల్ అనేది సేఫ్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనేది వాళ్ళ ఒక ఆలోచన. సో సపరేట్ ఎలక్టోరల్ సిస్టమ్ పెట్టారు ఇక్కడ. సో సపరేట్ ఎలక్టోరల్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్ టైం. సో ఇది ఫస్ట్ టైం. అంటే సపరేట్ ఎలక్టోరల్ సిస్టమ్ అంటే ఏంటంటే, ముస్లిం రిప్రజెంటేటివ్ elected by Muslim voters only. సో మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఇక్కడ, అంటే ఎవరు వాళ్ళని ఎలక్ట్ చేయాలి. ముస్లింకి రిప్రజెంటేటివ్ ఉండాలంటే ముస్లిం వాళ్ళు మాత్రమే ఓటేయాలి. అంటే హిందూ రిప్రజెంటేటివ్ అయితే హిందూ మాత్రమే ఓటాలి. అంటే ఇక్కడ ఒక సీడ్ ఆఫ్ సపరేషన్ అనేది వేసేసారు వాళ్ళు, సీడ్ ఆఫ్ సపరేషన్. ఓకే, సో ఈ సీడే ఏమైపోయిందంటే గ్రో ఇంటూ బిగ్ ట్రీ. ఓకే, గ్రో ఇంటూ బిగ్ ట్రీ. సో ఆ ట్రీ ఏం చేసింది, డివైడెడ్ ద కంట్రీ ఇంటూ టూ. ఓకే, సో ఈ డివిజన్ ఏమైంది, ఇండియా పాకిస్తాన్ అనేది డివైడ్ అయిపోయింది అనమాట, ఇండియా పాకిస్తాన్. ఓకే, సో కంట్రీని డివైడ్ చేయడం అనేది వీళ్ళ హిడెన్ ఇంటెన్షన్. అంటే
వీళ్ళ హిడెన్ ఇంటెన్షన్ ఏంటంటే కలిసి ఉంటే మనం ఏం చేయలేకపోతున్నామని సపరేటిజం స్టార్ట్ చేశారు. మీరు హిందూస్ వేరే ముస్లిమ్స్ వేరే అనేది అంటే ఒక సీడ్ వేసేసారు ఎక్కడ 1909 యాక్ట్లో పార్లమెంటరీ రిఫార్మ్స్లో ఒక సీడ్ ఆఫ్ సపరేషన్ అంటే సపరేట్ ఎలక్టోరల్ సిస్టమ్ పెట్టి ముస్లిం రిప్రజెంటేటివ్స్ ముస్లిమ్స్నే ఎన్నుకోవాలి, ముస్లిం ఓటర్స్ ద్వారానే ఎన్నుకోవాలి. హిందువులకు రిప్రజెంటేటివ్ ఓకే వాళ్ళకి హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హిందూ ఓటర్స్ మాత్రమే ఓటేయాలి అని ఒక ఇది తీసుకొచ్చి ఇది ఒక బిగ్ ట్రీ లాగా అయిపోయి కంట్రీ అనేది 2గా డివైడ్ అయిపోయింది, ఇండియా పాకిస్తాన్ అయిపోయింది. ఓకే సో అట్లా నెక్స్ట్ సో ఇంకా ఈ యాక్ట్ ద్వారా ఇంకేం చేశారంటే దిస్ యాక్ట్ సపరేటెడ్ హిందూ ముస్లిం రిప్రజెంటేషన్. అదే చెప్పాను కదా, హిందూస్ని ముస్లిమ్స్ డివైడ్ చేసేసారు హిందూస్ అండ్ ముస్లిమ్స్ అంటే హిందువులకి రిప్రజెంటేటివ్ హెడ్ ఎవరైతే ఉండాలో వాళ్ళు హిందూ ఓటర్స్ మాత్రమే ఎలెక్ట్ చేసుకోవాలి, ముస్లిమ్స్కి హెడ్ని ముస్లిం ఓటర్స్ మాత్రమే ఎలెక్ట్ చేసుకోవాలి. అంటే కమ్యూనల్ రైట్స్. సో మత గొడవలు అనేది ఒక చిచ్చును పెట్టేసి కంట్రీని డివైడ్ చేయడం జరిగింది. ఓకే సో ఎవరు పార్లమెంటరీ రిఫార్మ్స్ తోటి. ఓకే అండ్ ఇక్కడ ఏం చేశారు, దిస్ యాక్ట్ ఇంక్రీజ్డ్ ద స్ట్రెంగ్త్. సో ఏ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేసింది ఫ్రెండ్స్? సో దిస్ యాక్ట్ ఇంక్రీజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఇంతకుముందు లెజిస్లేటివ్ కౌన్సిల్లో 16 మెంబర్స్ ఉండే దాన్ని 60కి చేసింది. ఓకే ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 16 to 60 అంటే ఇంకా కొంతమందిని తీసుకోవడం జరిగింది. అంటే ఇంకా కొంతమందిని బుజ్జగించి ఇది చేసి లేదు మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, మిమ్మల్ని చట్టాల్లో ఇంక్లూడ్ చేస్తున్నాం, మీ పార్టిసిపేషన్ కూడా ఉంది అనే ఒక ఇదితోటి 16 నుంచి 60కి ఇంక్రీజ్ చేశారు మెంబర్షిప్ని. ఓకే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉండే 16 మెంబర్స్ని 60 మెంబర్స్కి ఇంక్లూడ్ చేశారు. ఓకే అంటే వేరియస్ అంటే ఎవరైతే హెజిటేషన్ చేస్తున్నారో అని వాళ్ళకి అనిపిస్తుందో వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వడము. ఓకే రండి మిమ్మల్ని లెజిస్లేటివ్ కౌన్సిల్లో తీసుకుంటున్నాం అంటే మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఇండైరెక్ట్గా అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం అనమాట. నెక్స్ట్ ఏం చేశారు ఈ యాక్ట్ ద్వారా అంటే ఫస్ట్ టైం ఓకే దిస్ యాక్ట్ నామినేటెడ్ అన్ ఇండియన్ మెంబర్. ఓకే సో ఒక ఇండియన్ మెంబర్ని నామినేటెడ్ an ఇండియన్ మెంబర్ ఓకే ఒక ఇండియన్ మెంబర్ని నామినేటెడ్ చేయడం జరిగింది. ఎక్కడికి అంటే వైస్రాయ్ అండ్ గవర్నర్ జనరల్ కౌన్సిల్కి. ఓకే సో హూ ఈజ్ ద ఫస్ట్ మెంబర్ కదా, సో ఇండియన్ కదా ఫస్ట్ ఇండియన్. సో చాలా ఇంపార్టెంట్ నేమ్ ఫ్రెండ్స్, ఎస్పి సిన్హా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఎస్పి అంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఓకే సో who is the first Indian member who introduced or who nominated to the Viceroy and Governor General Council అంటే ఎస్పి సిన్హా చాలా ఇంపార్టెంట్. ఓకే సో సత్యేంద్ర ప్రసాద్ సిన్హా యాజ్ ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ సో ఇక్కడ మింటో ఉన్నాడు కదా, సో మింటోకి ఒక బిరుదు ఉందన్నమాట. సో మింటో కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ కమ్యూనలిజం. సో కమ్యూనలిజంకి ఫాదర్ ఎవరంటే లార్డ్ మింటో. ఓకే వీడే. కమ్యూనలిజం అంటే ఏంది ఫ్రెండ్స్? సో ఇదే మతము కులము ఇలా కొట్లాడుకోవడం. సో హిందూ ముస్లిం అనే ఒక సీడ్ని తీసుకొచ్చింది ఎవరంటే లార్డ్ మింటో. అందుకే ఆయన ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ కమ్యూనలిజం. ఓకే సో చాలా ఇంపార్టెంట్. Indian Councils Act 1909 otherwise famously known as Morlow-Minto reforms. Morley Secretary of State, Minto Viceroy. ఓకే సో ఏం చేశారంటే ఇంట్రడ్యూస్డ్ సపరేట్ ఎలక్టోరల్ సిస్టమ్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే సో in India when separate electoral system was introduced అంటే under Morlow-Minto reforms. Otherwise
ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909. ఓకే, హూ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ మెంబర్ నామినేటెడ్ టు Viceroy and Governor General Council means SP Sinha, Satyendra Prasad Sinha. Okay, so how much the strength of the Legislative Council increased through 1900 Act ante 16/60. Okay, so this is the very important act. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ 1900 అంటే ఇంకా ఆల్మోస్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మన వాళ్ళు ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నారు, వందే మాత్రం మూమెంట్ కానీ, సో వాళ్ళ గూడ్స్ని బాయ్కాట్ చేయడం కానీ, ఓకే, సివిల్ డిసోబీడియన్ మూమెంట్ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, గాంధీజీ కూడా ఎంటర్ అయిపోయినాడు అనమాట. సో ఎక్కడికి, ఫ్రీడమ్ స్ట్రగుల్లోకి. సో అప్పుడు వాళ్ళకి ఇంకా ఇంకా మంచి యాక్ట్లు అంటే ఇంకా ఏదో చేయాలి వీళ్ళకి, ఓకే, వీళ్ళని ఇంకా అంటే రివోల్ట్ అనేది రాకుండా అణచివేయడానికి ఏమేం చేయాలనేది అన్నీ చేశారు ఫ్రెండ్స్. ఓకే, దే డిడ్ ఆల్ త్రూ దిస్ యాక్ట్. ఓకే, మనలో రివోల్ట్ రాకుండా ఎంతైతే చేయాలో అన్నిటినీ ఇక్కడ చేయడం జరిగింది. సో అది మనం ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ యాక్ట్ ఏంటి, 1909 ఆఫ్టర్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ వచ్చేసి 1919, 1919 కూడా ఒక ఇంపార్టెంట్ యాక్ట్. సో ఆ యాక్ట్లో ఏం చేశారనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. దీనికి కూడా ఇంకొక ఫేమస్ పేరు ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అన్నా కదా. సో దిస్ ఈజ్ ఆల్సో ఫేమస్లీ కాల్డ్ యాజ్. సో ఏమంటాం దీన్నంటే మాంటెగ్యూ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. మాంటెగ్యూ చెమ్స్ఫర్డ్, ఓకే, చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. ఓకే, సో దీనికి కూడా దాని మింటో మార్లే రిఫార్మ్స్ అన్నాం కదా. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మాంటెగ్యూ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. ఓకే, సో మాంటెగ్యూ అన్నాం కదా, దిస్ ఈజ్ ఆల్సో వన్ నేమ్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ నేమ్. ఆబ్వియస్లీ హీ ఈజ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అండ్ హీ ఈజ్ వైస్రాయ్. ఓకే, సో సెక్రటరీ ఆఫ్ స్టేట్ వచ్చేసి మాంటెగ్యూ అండ్ చెమ్స్ఫర్డ్ ఈజ్ అ వైస్రాయ్. ఓకే, సో నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ విల్ సీ. సో ఈ యాక్ట్ ద్వారా ఏం చేశారంటే పార్షియల్లీ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. ఓకే, సో ఫుల్గా కాదండి, పార్షియల్లీ అంటే కొంతవరకు రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, పార్షియల్లీ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అంటే ఇంకా ఎక్కువ కొంచెం ఇండియాని పట్టించుకోవడం అనేది స్టార్ట్ చేశారన్నమాట. సో ఇక్కడ ఫుల్గా కాకుండా పార్షియల్లీ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా త్రూ మాంటెగ్యూ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. ఓకే, అండ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పార్లమెంటరీ ఫార్మ్, ఓకే, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్. ఓకే, సో అంటే ఇక్కడ భయం అనేది వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ చాలా ఫ్రీడమ్ స్ట్రగుల్స్ అనేది జరుగుతున్నాయి. సో వాళ్ళు ఏం చేశారంటే పార్షియల్లీ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అండ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా త్రూ 1919 యాక్ట్. ఓకే, నెక్స్ట్ డయార్కీ అంటే డై అంటే 2, డయార్కీ. సో ఇది రెండు, ఓకే, రెండు ప్రభుత్వాలు. సో డయార్కీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ప్రావిన్సెస్. సో ప్రావిన్సెస్ అంటున్నాను నేను ఇక్కడ. ప్రావిన్సెస్ అంటే ఇప్పుడు మనకి స్టేట్స్ ఉన్నాయి కదా, స్టేట్స్ని అప్పుడు ఏమనేటోళ్ళు అంటే ప్రావిన్సెస్ అనేటోళ్ళు. ఓకే, సో ప్రావిన్సెస్లో డయార్కీ, ఓకే, సో హ్యావింగ్ 2 రెస్పాన్సిబుల్ హెడ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, డయార్కీ ఇంట్రడ్యూస్డ్ త్రూ 1919 యాక్ట్ ఇన్ ప్రావిన్సెస్. ఓకే, సో సెంట్రల్ అంటే మళ్ళీ యూనియన్ అండి. ఓకే, సెంట్రల్ అప్పుడు అంటే
పార్లమెంటరీ ఫామ్ అన్న కదా, పార్లమెంటరీ ఫామ్ అంటే యూనియన్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్స్. సో అట్ దట్ టైమ్ స్టేట్ గవర్నమెంట్స్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రావిన్సెస్, స్టేట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రావిన్సెస్ ఇన్ బ్రిటిష్ గవర్నమెంట్. ఓకే, సో అందుకని డయార్కీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ప్రావిన్సెస్ త్రూ 1919 యాక్ట్. అండ్ ఇక్కడ సబ్జెక్ట్స్ డివైడెడ్ ఇంటూ, అంటే వీళ్ళు చూసుకునే సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సబ్జెక్ట్స్ అంటే ఏంటండి, సబ్జెక్ట్స్ మీన్స్ ఫైనాన్స్, అగ్రికల్చర్, మార్కెటింగ్, కల్చరల్. ఓకే, ఇలా. సో సబ్జెక్ట్స్ డివైడెడ్ ఇంటూ ఈ సబ్జెక్ట్స్ని ఎలా డివైడ్ చేశారంటే దే ఆర్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్, ఓకే, అండ్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్. ఓకే, ఈ సబ్జెక్ట్స్ని ఎలా చేంజ్ చేయడం జరిగిందంటే రిజర్వ్డ్ ఇంకా ట్రాన్స్ఫర్డ్. చూడండి ఫ్రెండ్స్, రిజర్వ్డ్ అంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ అనమాట. ఇప్పుడైతే పోర్ట్ఫోలియోస్ కదా, ఇప్పుడు కూడా మనం ప్రజెంట్ డే పాలిటిక్స్లో చూస్తుంటాము. ఇంపార్టెంట్ అంటే ఏమంటారు, చాలా ఇంపార్టెంట్ ఉన్న ఏరియాస్ని మొత్తం వాళ్ళకు నచ్చిన వాళ్ళకి, సపోజ్ స్టేట్లో అయితే సీఎంస్ కానీ, ప్రైమ్ మినిస్టర్, ఓకే, అంటే సెంట్రల్లో అయితే ప్రైమ్ మినిస్టర్స్ కానీ చాలా ఇంపార్టెంట్ పోస్టులు ఏం చేస్తారంటే వాళ్ళ సన్నిహితులకు ఇస్తారనమాట, వాళ్ళకి దగ్గర వ్యక్తులకి, నమ్మకం ఉన్న వ్యక్తులకి. సపోజ్ ఎట్లా అంటే ఫైనాన్స్, ఓకే, ఐటీ, ఓకే, మైన్స్. సో ఇక్కడ ఏంటంటే రాబడి ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఫైనాన్స్, ఐటీ, మైన్స్ ఇలాంటివి. ఓకే, ఇక్కడ నామినల్ సబ్జెక్ట్స్. ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ ఎట్లా అంటే ఎడ్యుకేషను, లేకపోతే హెల్త్, ఓకే, ఇలాంటివి. అర్థమవుతుందా? సో ఇక్కడ ఇచ్చినట్టే ఇచ్చి, సరే మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఇండియన్స్, కానీ ఇంపార్టెంట్ అన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని వేస్ట్వి అంటే ప్రాతినిధ్యం లేనివి, ఓకే, ప్రాధాన్యత లేని వాటిని మన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే పోర్ట్ఫోలియో సిస్టమ్ ఇంట్రడ్యూస్ అవుతుంది కదా. సో సేమ్ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏం జరుగుతుందో చూడండి, ఫైనాన్స్ మినిస్టర్ కానీ, ఐటీ మినిస్టర్ కానీ, మైన్స్ కానీ, అంటే ఇంపార్టెంట్ ఎక్కడైతే ఏ పోర్ట్ఫోలియోలో అయితే ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుందో అది వాళ్ళ సన్నిహితులకు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఎలా అయితే ఇప్పుడు ఇచ్చుకుంటున్నారో సేమ్ బ్రిటిషర్స్ కూడా అలానే చేశారనమాట. సో అక్కడ రిజర్వ్ సబ్జెక్ట్స్నేమో వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయన్నమాట. ఇది ఎవరు చూస్తున్నారంటే బ్రిటిషర్స్ చూస్తున్నారు. సో ఈ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, నామినల్ హెల్త్, ఎడ్యుకేషను, కల్చరు, ఇట్లాంటివన్నీ ఎవరికి ఇచ్చారో ఇండియన్స్కి ఇవ్వడం జరిగింది. ఓకే, సో మేము ఇస్తున్నామని చెప్పి ఇస్తూనే ఇంపార్టెంట్ అన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రాధాన్యత లేని పోస్టులను మాత్రం మన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ డే పాలిటిక్స్ కూడా నాకు తెలిసి బ్రిటిష్ వాళ్ళని ఫాలో అవుతున్నారేమో అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే. ఓకే, చూడండి మీరు ఫైనాన్స్, ఐటీ, ఇంపార్టెంట్ రాబడి వచ్చే పోర్ట్ఫోలియోస్, మినిస్ట్రీస్, సో క్యాబినెట్ మినిస్టర్స్ని పెట్టుకుంటారు కదా. సో వాళ్ళకి నచ్చిన వ్యక్తులకే చాలా వరకు పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సేమ్ బ్రిటిషర్స్ కూడా అట్లనే చేశారు. అండ్ ఇక్కడ సో డయార్కీ ఇంట్రడ్యూస్ ఇన్ ప్రావిన్సెస్ అన్న కదా, ఇంకొక ఇంపార్టెంట్ అంటే బైకామరల్ legislation. Okay, or bicameral was introduced in center. Okay, center అంటే సెంట్రల్ లెవెల్లో, యూనియన్ లెవెల్లో బైకామరల్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. సో త్రూ ద మాంటెగ్యూ చెమ్స్ఫర్డ్ డయార్కీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ప్రావిన్సెస్ అంటే స్టేట్స్. అండ్ బైకామరల్ అంటే హ్యావింగ్ 2 houses. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, హ్యావింగ్ 2 houses. సో వాట్ ఆర్ ద 2 houses? సో యూనియన్లో అయితే మనకి 2 houses ఉన్నాయి కదా, దట్ ఈస్ లోక్సభ అండ్ రాజ్యసభ, లోవర్ హౌస్, అప్పర్ హౌస్. ఓకే, సో ఎగువ సభ, దిగువ సభ, చాలా పేర్లు ఉంటాయి. సో అన్నీ అదే. సో స్టేట్లో అయితే ఏముంటుంది, ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. సో వీళ్ళు డైరెక్ట్ ఎలక్ట్ అవుతారు, వీళ్ళు నామినేట్ అవుతారు. ఓకే, సో ఇది బైకామరల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద సెంటర్ అండ్ డయార్కీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ప్రావిన్సెస్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, Montagu Chelmsford reforms, famously called as Montagu is a Secretary of State and Chelmsford is a Viceroy. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో సబ్జెక్ట్స్ని కూడా, సబ్జెక్ట్స్ అంటే అక్కడ ఉండే పోర్ట్ఫోలియోస్ అనమాట.
సో సబ్జెక్ట్స్ ఈజ్ పోర్ట్ఫోలియోస్. సో పోర్ట్ఫోలియోస్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అండ్ ట్రాన్స్ఫర్డ్. సో రిజర్వ్డ్ వెస్ట్ విత్ బ్రిటిషర్స్ అండ్ ట్రాన్స్ఫర్డ్ వెస్ట్ విత్ ఇండియన్స్. ఓకే, సో ఇంపార్టెన్స్ లేనివి. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటి, బైకామరల్ ఇంట్రడ్యూస్ ఇన్ ద సెంటర్ యూనియన్ లెవెల్. సో బైకామరల్ మీన్స్ హ్యావింగ్ 2 houses, that is Lok Sabha and Rajya Sabha, right? So this is the very important act 1919. So after this historical background లో ఇంకా ఒకటే ఒక యాక్ట్ ఉంది ఫ్రెండ్స్, దట్ ఈస్ 1935 యాక్ట్. సో చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద రిప్లికా ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఒక రిప్లికా అనమాట. ఓకే, సో ఎందుకు రిప్లికా అంటున్నామంటే మోస్ట్ ఆఫ్ ద provisions of Indian constitution has taken from 1935 యాక్ట్ ఓన్లీ. ఓకే, సో 1935 యాక్ట్ ద్వారానే ఇప్పుడున్న ప్రజెంట్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్, ఓకే, ఏవైతే అంశాలు ఉన్నాయో దాన్ని ఎక్కువ 1935 యాక్ట్ నుంచే తీసుకోవడం జరిగింది. ఓకే, అందుకని అది చాలా ఇంపార్టెంట్. సో ఈ బిట్వీన్లో ఏమైందంటే మనకి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అయినాయి. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ హెల్డ్ అట్ యూకే, ఓకే, లండన్, బ్రిటిషర్స్ దగ్గర. సో ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఎప్పుడు అయినాయి అంటే 1930. సో వరుసగా అయినాయి ఫ్రెండ్స్, 1931, 1932. ఓకే, సో ఈ 3 ఇయర్స్లో మనకి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనేవి జరిగినాయి. సో ఇది కూడా ఎందుకంటే సో మనం ఇంకా ఫ్రీడమ్ కోసం అడుగుతున్నాం అనమాట వాళ్ళని. సో ప్రొటెస్ట్ చేయడము, సో వేరియస్ అంటే మనకి సివిల్ డిస్ప్యూట్, సో ఇండియన్స్లో ఒక చైతన్యం అనేది వచ్చేసింది అనమాట ఫ్రీడమ్ గురించి. సో మాకు ఫ్రీడమ్ కావాలనే ఒక పట్టు మీద ఉన్నాం కాబట్టి వాళ్ళు 1930లో, 31లో, 32లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. రౌండ్ టేబుల్ అంటే ఏంటంటే అందరినీ పిలిచారనమాట. సో ఆల్ కమ్యూనిటీస్, సో అందరినీ పిలిచి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టారు. ఓకే, ఆ మీటింగ్లో ఏంటంటే అసలు మీకు ఏం కావాలి, ఓకే, అనేది ఒకటి అడగడము. సో మీకు మేము ఇది ఇస్తాం, ఓకే, ఒక ఆశ చూపడం. అంటే మీరు ఇంకా బ్రిటిష్ గవర్నమెంట్లోనే ఉండండి, మీరు ఫ్రీడమ్ అడగకండి అనేది వాళ్ళ ఉద్దేశం. సో ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో ఓన్లీ 1 కాన్ఫరెన్స్ అటెండెడ్ బై గాంధీజీ. సో గాంధీజీలో ఒకటే అటెండ్ అయ్యారు ఫ్రెండ్స్, అది సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సో ఫస్ట్ దానికి వెళ్ళలేదు, ఆయన జైల్లో ఉండే. దాని తర్వాత సెకండ్ అటెండ్ కావడానికి పంపించారు. సో ఇది కూడా ఆయనకు నచ్చలేదు, వచ్చేసారు. సో దాని తర్వాత గాంధీజీ వాజ్ అరెస్టెడ్. ఓకే, సో ఈ మొత్తం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి హూ ఆర్ ద 2 members అటెండెడ్. సో ఒక 2 members ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి అటెండ్ అయ్యారు ఫ్రెండ్స్. సో వాళ్ళు ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్స్ అ క్వశ్చన్ ఏరియా, ఇది మీకు హిస్టరీలో వస్తుంది కానీ ఇక్కడ చెప్తున్నాను. మొహమ్మద్ అలీ జిన్నా. ఓకే, సో జిన్నా అటెండ్ అయ్యాడు ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇంకెవరంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో అంబేద్కర్ గారు ఇంకా మొహమ్మద్ అలీ జిన్నా మొత్తం 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి అటెండ్ అయ్యారు. సో మొహమ్మద్ అలీ జిన్నా ఎందుకు అటెండ్ అయ్యాడంటే ఆయనది ఒకటే డివిజన్, మాకు పాకిస్తాన్ కావాలి, సో ముస్లింకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండాలి, ముస్లిం రిప్రజెంటేషన్ ఉండాలి అనేది ఆయన బలంగా వాదించాడు అనమాట రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో. సో మళ్ళీ మన బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకున్నారంటే అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ డౌన్ ట్రాడెన్. ఓకే, సో నిమ్న వర్గాలకి, ఓకే, వీళ్ళకి ఇంపార్టెన్స్ ఉండాలి. ఎక్కడ ఉండాలి అంటే చట్టసభల్లో ఉండాలి. వాళ్ళకి అన్నిట్లలో సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అనేది డౌన్ ట్రాడెడ్కి, ఓకే, వెనుకబడిన వర్గాలకి ఒక అప్లిఫ్ట్మెంట్ అనేది ఉండాలి అని చెప్పేసి ఆయన ఇంకా మొహమ్మద్ అలీ జిన్నా మొత్తం 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వడం జరిగింది. సో ఇందులో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అటెండెడ్ బై గాంధీజీ. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. సో దీని తర్వాత వచ్చిన యాక్ట్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935. ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935. చూడండి, అవి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఫెయిల్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఓకే, సో మన ఫ్రీడమ్ ఫైటర్స్కి నచ్చలేదు. ఓకే, సో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఆర్ ఫెయిల్డ్. సో ఇవి ఫెయిల్ అయినందుకే ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, సో ఏం చేశారు, ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935. నేను చెప్పాను కదా ముందే, ఇట్ ఈజ్ ఎ రిప్లికా ఆఫ్
ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో మన కాన్స్టిట్యూషన్కి ఇది ఒక రిప్లికా అనమాట. ఎందుకంటే దీంట్లో నుంచే మోస్ట్ ప్రావిజన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ 1935 యాక్ట్. ఓకే, 1935 యాక్ట్లో ఏం చెప్పారంటే, సో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇంట్రడ్యూస్డ్ ఆల్ ఇండియా ఫెడరేషన్, ఇంట్రడ్యూస్డ్ ఆల్ ఇండియా ఫెడరేషన్. సో మీకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అనే ఒక కవరింగ్ అనేది ఇక్కడ తీసుకొచ్చారనమాట 1935 యాక్ట్లో. సో ఆల్ ఇండియా ఫెడరేషన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ హ్యావింగ్ 2 గవర్నమెంట్స్, అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అనమాట. హ్యావింగ్ 2 గవర్నమెంట్స్. ఓకే, అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్. సో ఎవరికి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఇప్పుడు కూడా ఉంటాయి కదా, యూనియన్ అండ్ ప్రావిన్సెస్ అప్పుడైతే, అంటే సెంట్రల్కి ఇంకా స్టేట్కి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్. ఓకే, బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్. సో అప్పుడు ఏమంటారు స్టేట్లని, ప్రావిన్సెస్. ఓకే, సో సెంటర్స్కి స్టేట్ మధ్యలో డిస్ట్రిబ్యూషన్. ఇంకా ఇక్కడ ఏం చేశారంటే ముందు 1919 యాక్ట్లో ఏం చేశారు, సో డయార్కీ ఇంట్రడ్యూస్ ఇన్ ద ప్రావిన్సెస్, రైట్. ఇప్పుడు డయార్కీ అబాలిష్డ్. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది, డయార్కీ abolished in the provinces, అంటే స్టేట్లో డయార్కీని అబాలిష్ చేయడం జరిగింది. త్రూ విచ్ యాక్ట్, 1935 యాక్ట్. ఇంట్రడ్యూస్ ఎప్పుడు చేశారు, 1919 యాక్ట్ ద్వారా. సో క్వశ్చన్ ఏరియా ఫ్రెండ్స్. సో డయార్కీ అబాలిష్డ్ ఇన్ ద ప్రావిన్సెస్. ఓకే, అండ్ డయార్కీ అబాలిష్ చేసి ఏం చేశారంటే డయార్కీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద సెంటర్. సో ఈ డయార్కీని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఇంట్రడ్యూస్డ్ సెంట్రల్ లెవెల్. ఓకే, సెంట్రల్ లెవెల్లో డయార్కీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ బైకామరల్ ఉంది కదా, బైకామరల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ప్రావిన్సెస్. ఓకే, సో స్టేట్స్లో వచ్చేసి బైకామరల్ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో బైకామరల్ని ప్రావిన్సెస్లో ఇంట్రడ్యూస్ చేసి డయార్కీని వచ్చేసి సెంట్రల్లోకి పెట్టడం జరిగింది. ఓకే, 1935 యాక్ట్ ద్వారా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఆల్ సబ్జెక్ట్స్, అంటే ఈ ఫైనాన్స్ కానీ అన్నీ. ఓకే, ఆల్ సబ్జెక్ట్స్ వెస్ట్ విత్ మినిస్టర్స్. సో మినిస్టర్స్ దగ్గరనే ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఫైనాన్స్ ఉంటుంది, ఐటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ దీని మీద అల్టిమేట్ డెసిషన్ ఎవరిది ఉంటుంది. ఓకే, అల్టిమేట్ డెసిషన్. సో అల్టిమేట్ డెసిషన్ ఎవరు తీసుకుంటారు, సో ఇప్పుడు ఎవరైతే తీసుకుంటారో సో అల్టిమేట్ డెసిషన్ ఆర్ అప్రూవల్. సో అప్రూవల్ గివెన్ బై గవర్నర్ ఆర్ గవర్నర్ జనరల్. ఓకే, సో వాళ్ళదే పై చేయి అనమాట. సో మన దగ్గర మినిస్ట్రీ ఉన్నట్టే ఉంటుంది. సో దానికి అథారిటీ అప్రూవల్, సో వాళ్ళకి నచ్చకపోతే తీసుకోరు. ఓకే, సో అథారిటీ అప్రూవల్ మొత్తం వాళ్ళు ఇస్తారనమాట. సో చెప్పాను కదా డయార్కీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద సెంట్రల్ లెవెల్. ఓకే, బైకామరల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ప్రావిన్సెస్. నెక్స్ట్ ఇక్కడ ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫెడరల్ కోర్ట్. ఫెడరల్ కోర్ట్ ఇంట్రడ్యూస్డ్ త్రూ దిస్ యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా ఫెడరల్ కోర్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, సుప్రీంకోర్టు ఎప్పుడండి, సుప్రీంకోర్టు 1774 త్రూ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. చాలా ఇంపార్టెంట్, ఎక్కడ, కలకత్తాలో. ఓకే, 1 CJ అండ్ 3 జడ్జెస్. అట్లా ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఫెడరల్ కోర్ట్ ఇంట్రడ్యూస్డ్ త్రూ 1935 యాక్ట్. సో ఇదంతా ఓకే, సో వాట్ ఎవర్ వాళ్ళు ఏం తెచ్చినా కూడా ఇదంతా ఎట్లుందంటే మనకి ఒక ఐ వాష్. ఓకే, ఒక కంటి తుడుపు చర్య లాగానే ఉందన్నమాట. సో వాళ్ళు 1935 యాక్ట్ తెచ్చినా కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో చెప్పినా కూడా మన వాళ్ళు ఎవరికి నచ్చలేదు, మన ఫ్రీడమ్ ఫైటర్స్కి నచ్చలేదు. మీరు ఎందుకు మాకు బిస్కెట్లు ఇస్తున్నారు, మాకు బిస్కెట్లు అవసరం లేదు, మా కంట్రీనే కావాలి అన్న ఒక ఇదిలో వచ్చారనమాట. సో ఇదంతా ఐ వాష్ లాగా అనిపించింది. ఓకే, అండ్ ఇంకొకటి ఇక్కడ ఏం చేశారు ఇంపార్టెంట్ అంటే ఇంట్రడ్యూస్డ్ సపరేట్ ఎలక్టోరల్. ఓకే, సపరేట్ ఎలక్టోరల్
2 ఎవరికి సపరేట్ ఎలక్టోరల్ 1909 యాక్ట్ ద్వారా ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టోరల్ సిస్టమ్ తీసుకొచ్చారు. సో త్రూ 1935 యాక్ట్ ద్వారా ఎవరికి తెచ్చారంటే 6. సో అప్పుడు సిక్ ఉన్నారు కదా, 6 క్రిస్టియన్స్. సో క్రిస్టియానిటీ అనేది ఇండియాలో స్టార్ట్ అయిపోయింది. ప్రీవియస్లీ ఇట్ ఈస్ నాట్ దేర్. త్రూ డచ్ పీపుల్, త్రూ ఫ్రెంచ్ పీపుల్. ఓకే, సో ఎప్పుడైతే ఫారినర్స్ వచ్చారో అప్పుడు ఇక్కడ ఇండియాలో క్రిస్టియన్స్ కూడా స్టార్ట్ అయిపోయారనమాట. అండ్ ఆంగ్లో ఇండియన్స్. సో ఆంగ్లో ఇండియన్స్ కూడా ఉన్నారండి. ఓకే, సో ఇప్పటికి కూడా మన పార్లమెంట్లో ఓకే ఆంగ్లో ఇండియన్స్కి స్పెషల్ ప్రావిజన్స్ ఉన్నాయి. ఓకే, సో ఆంగ్లో ఇండియన్స్ని పార్లమెంట్కి మన రాష్ట్రపతి నామినేట్ చేస్తారు కూడా. ఓకే, సో మన స్టేట్లో కూడా ఒక మెంబర్ని నామినేట్ చేస్తారు. ఓకే, లెజిస్లేటివ్ కౌన్సిల్కి, రైట్. సో వీళ్ళందరికీ సపరేట్ ఎలక్టోరల్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు త్రూ 1935 యాక్ట్. ఓకే, ఆల్సో ప్రొవైడెడ్ టు ఎస్టాబ్లిష్ ఓకే హై కమిషన్. ఓకే, ఒక హై కమిషన్ని ఇండియా తరఫున లండన్లో ఏర్పాటు చేస్తామని చెప్పారనమాట. హై కమిషన్ ఇన్ లండన్. ఓకే, సో లండన్లో ఇండియాకి సంబంధించి ఒక హై కమిషన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఓకే, ఇట్ వర్క్స్. ఓకే, సో ఎందుకు అంటే సో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరైతే ఉన్నారో, సో సెక్రటరీ ఆఫ్ స్టేట్ హోమ్ మినిస్టర్ పోస్ట్ ఉంది కదా, సో ఆయన మీద వర్క్ లోడ్ తగ్గించడానికి ఒక హై కమిషన్ని మేము లండన్లో ఏర్పాటు చేస్తాము, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, సో ఇప్పటి నుంచి ఇలా జరగదు, మేము ఇండియన్స్ని బాగా చూసుకుంటాం, మా మెంబర్స్ లానే చూసుకుంటాం అనే ఒక భావనని 1935 యాక్ట్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రిప్లికా ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఆల్ ఇండియా ఫెడరేషన్ స్టార్ట్ చేశారు. డయార్కీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ అబాలిష్డ్ ఇన్ ద ప్రావిన్సెస్, introduced in center. Okay, bicameral introduced in the provinces. Okay, and federal court start అయింది, రైట్. సో ఇది మొత్తం ఒక ఐవాష్ లా ఉంది, కంటి తుడుపు చర్యలా ఉంది. అండ్ సపరేట్ ఎలక్టోరల్ సిస్టమ్ ఫర్ 6 క్రిస్టియన్స్, ఆంగ్లో ఇండియన్స్. సో హై కమిషన్ స్టార్టెడ్ ఇన్ లండన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా. వై? బికాస్ టు రెడ్యూస్ ద వర్క్ లోడ్ ఆన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఓకే, ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద వర్క్ లోడ్ని రెడ్యూస్ చేయడానికి ఒక హై కమిషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా మేము లండన్లో ఏర్పాటు చేస్తామని ఈ 1935 యాక్ట్ ద్వారా చెప్పడం జరిగింది. ఓకే, సో ఇదంతా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు 1935 యాక్ట్ వరకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఇప్పుడు 1773 నుంచి 1858 వరకు కంపెనీ రూల్ ఫ్రెండ్స్. సో కంపెనీ రూల్ తర్వాత మనకి యాక్ట్స్, చార్టర్ యాక్ట్స్ అయిపోయినాయి కదా. 1858 నుంచి చార్టర్ యాక్ట్స్ అయిపోయినాయి. 1861 కౌన్సిల్స్ యాక్ట్, 1892. సో తర్వాత 1909 ఇంపార్టెంట్, 1919. సో వన్ మోర్ ఇంపార్టెంట్, నెక్స్ట్ 1935. సో ఈ యాక్ట్స్, ఈ చట్టాలన్నీ తీసుకొచ్చినా కూడా బ్రిటిషర్స్ ఇండియన్స్ని మెప్పించలేకపోయినారు. ఎందుకంటే ఆల్రెడీ 1857 రివోల్ట్లోనే ఫస్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఓకే, సో ఎవరన్నారు ఫస్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అని? విడి సావర్కర్. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది హిస్టరీలో వస్తుంది మీకు. సో వాట్ ఈజ్ ఫస్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్? 1857 రివోల్ట్ కాల్డ్ యాజ్ ఫస్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ ఇండియా. సో బై హూమ్? ఎవరన్నారంటే విడి సావర్కర్. సో చాలా ఇంపార్టెంట్, అది కూడా క్వశ్చన్ ఏరియా ఫ్రెండ్స్. ఓకే, సో 1857లోనే మనకి సిపాయి మ్యూటినీ. ఓకే, సో సిపాయి మ్యూటినీ అనేది స్టార్ట్ అయిపోయింది, సిపాయిల తిరుగుబాటు. ఓకే, సో అక్కడే మనకి బ్రిటిషర్స్ వద్దు అనే భావన కలిగిందనమాట. సో అక్కడి నుంచి మెల్లగా ఫ్రీడమ్ ఫైటర్స్ రావడము, సో ప్రతి దాంట్లో బ్రిటిషర్స్ని ప్రొటెస్ట్ చేయడము అట్లా. సో వాళ్ళు 1935 వరకు యాక్ట్స్ తెచ్చినా కూడా ఇండియాని మెప్పించలేకపోయారనమాట. ఓకే, సో దాని తర్వాత ఏమైంది అనేది ఇంపార్టెంట్. ఓకే, సో దాని తర్వాత ఏమైందంటే మనకి 1939లో వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సో వరల్డ్ వార్ 2 స్టార్టెడ్. ఓకే, సో వరల్డ్ వార్ 2 ఎప్పటి వరకు వచ్చిందంటే 1945లో ఎండ్ అయింది. సో దీని తర్వాతనే కదా మనకు ఫ్రీడమ్ వచ్చింది 1947. అంటే అప్పటికి బ్రిటిషర్కి తప్పలేదన్నమాట. వై? బికాస్ సో బ్రిటిషర్స్ వరల్డ్ వార్ 2లో
చాలా లాస్ అయిపోయారు వాళ్ళు. ఓకే, సో దే లాస్డ్. సో చాలా వరకు వాళ్ళు ఇన్కమ్ పరంగా, సోల్జర్స్ పరంగా, సో అన్ని విధాలుగా వాళ్ళు లాస్ అయిపోయినారు వరల్డ్ వార్ 2లో. ఓకే, ఇంకా వాళ్ళు ఇండియన్ సపోర్ట్ కూడా వాళ్ళకి దొరకలేదు. సో ఇండియన్స్ నాట్ సపోర్టెడ్ బ్రిటిష్ ఇన్ వరల్డ్ వార్ 2. సో ఎందుకంటే మమ్మల్ని ఈ విధాలుగా హింసిస్తున్నారు కదా, మీకు మేము ఎందుకు సపోర్ట్ చేయాలనే ఒక భావనతోటి మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ బాయ్కాట్ చేశారనమాట. మేము మీకు సపోర్ట్ చెయ్యము. ఓకే, ఇండియన్స్ నాట్ సపోర్టెడ్ బ్రిటిష్ ఇన్ వరల్డ్ వార్ 2. ఓకే, సో ఇప్పుడు 1939లో కదా. సో ఇప్పుడు ఏమైందంటే ఆఫ్టర్ 1945 బ్రిటిష్ లండన్. ఓకే, సో బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికలు జరిగాయి అనమాట. బ్రిటిష్ పార్లమెంట్ ఎలక్షన్స్. ఓకే, సో బ్రిటిష్ పార్లమెంట్ ఎలక్షన్స్ అనేది జరగడం జరిగింది. ఓకే, ఆఫ్టర్ 1945. సో ఇప్పటివరకు ఎవరు రూలింగ్ బ్రిటిష్లో అంటే కన్జర్వేటివ్ పార్టీ. ఓకే, వర్సెస్ లేబర్ పార్టీ అనమాట. లేబర్ పార్టీ. ఓకే, సో ఎలక్షన్స్ జరిగాయి కదా. సో బ్రిటిష్ పార్లమెంట్కి ఎలక్షన్స్ జరిగితే కన్జర్వేటివ్ పార్టీ లాస్ అండ్ లేబర్ పార్టీ విన్. ఓకే, సో లేబర్ పార్టీ గెలవడం జరిగింది. ఓకే, సో లేబర్ పార్టీ లీడర్ ఎవరంటే లార్డ్ క్లెమెంట్ అట్లీ. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో లార్డ్ క్లెమెంట్ అట్లీ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటిష్. సో అప్పటి వరకు రూలింగ్లో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ అనేది లాస్ అయిపోయి ఎలక్షన్స్లో లేబర్ పార్టీ విన్ అవ్వడం జరిగింది. సో వీళ్ళు లేబర్ పార్టీ వాళ్ళు దే ఆర్ లిబరల్ టువర్డ్స్ ఇండియన్స్. ఓకే, సో వీళ్ళు మనకి చాలా లిబరల్గా ఉన్నారనమాట. సో లేబర్ పార్టీకి ఇండియన్స్కి ఫ్రీడమ్ ఇచ్చేయాలనే ఒక ఇంటెన్షన్ ఉంది. సో ఇండియన్స్ని ఎన్ని రోజులు ఇంకా కష్టపెడతాం మనము, వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చేయాలి, వాళ్ళ కంట్రీ వాళ్ళకి ఇచ్చేయాలనే ఒక ఇంటెన్షన్ లేబర్ పార్టీ వాళ్ళకు ఉందన్నమాట. సో లేబర్ పార్టీ లీడర్ ఎవరు? లార్డ్ క్లెమెంట్ అట్లీ. సో హీ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటిష్. ఓకే, సో ఎవరు లాస్ట్ అంటే కన్జర్వేటివ్ పార్టీ. సో బ్రిటన్లో ఓన్లీ 2 పార్టీస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇప్పటి కూడా 2 పార్టీస్, కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ. సో ఇండియాలో అలా కాదు, చాలా పార్టీలు ఉంటాయి, రైట్. సో క్లెమెంట్ అట్లీ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్. సో హీ వాజ్ లిబరల్ టువర్డ్స్ ఇండియా. సో ఇండియన్స్కి చాలా లిబరల్ ఉన్నారు కదా. సో అందుకని ఆఫ్టర్ 1935 యాక్ట్ తర్వాత ఈయన గెలిచిన తర్వాత ఏమైందంటే 28th ఫిబ్రవరి 1947. ఓకే, చూడండి ఫ్రెండ్స్, 28th ఫిబ్రవరి 1947 చాలా ఇంపార్టెంట్ డేట్. 28th ఫిబ్రవరి 1947 అట్లీ, సో లార్డ్ క్లెమెంట్ అట్లీ డిక్లేర్డ్ టు గివ్ ఇండిపెండెన్స్ టు ఇండియా. చూసారా, ఈయన డిక్లేర్ చేశాడనమాట. ఏ రోజు డిక్లేర్ చేశాడనేది చాలా ఇంపార్టెంట్. 28th ఫిబ్రవరి 1947. ఓకే, సో 28th ఫిబ్రవరి 1947 అట్లీ డిక్లేర్ టు గివ్ ఇండిపెండెన్స్ టు ఇండియా. సో ఇండియన్స్కి ఇండిపెండెన్స్ ఇచ్చేద్దాము, ఇంకెన్ని రోజులు వాళ్ళని చేతిలో పట్టుకుంటాం. చూడండి, లేబర్ పార్టీ అన్నాం కదా. సో వాళ్ళు హ్యుమానిటీగా ఆలోచిస్తారనమాట. సో దే ఆర్ సమ్వాట్ హ్యుమానిటీ అండ్ లిబరల్ టువర్డ్స్ ఇండియన్స్, రైట్. సో దట్స్ వే హీ డిక్లేర్డ్ దట్ we are going to give India independence. Okay, we are announcing Indian independence. Okay, so the bill of Indian independence. సో ఈయన చెప్పాడు, డిక్లరేషన్ ఇచ్చాడు, కానీ వాళ్ళకు కూడా ప్రొసీజర్ ఉంటుంది కదా, బిల్ అవన్నీ. సో బిల్ పాస్డ్. ఏ బిల్ అండి? ఇండియా ఇండిపెండెన్స్ బిల్ పాస్డ్ ఇన్, ఎక్కడ పాస్ అయింది ఇది? బ్రిటిష్ పార్లమెంట్. ఓకే, సో బ్రిటిష్ పార్లమెంట్లో ఇండియా ఇండిపెండెన్స్ బిల్ ఎప్పుడు పాస్ అయిందంటే 18th జూలై
18th July 1947. Very important friends, dates important. Okay, సో 18th July 1947 అంటే ఫిబ్రవరిలో ఆయన డిక్లరేషన్ ఇస్తే జూలైలో బిల్ పాస్ అయిందనమాట. సో బిల్ మాత్రమే పాస్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా పార్లమెంట్గా ఎన్నో చట్టాలు చేస్తుంది, మన స్టేట్ అసెంబ్లీ కూడా చట్టాలు చేస్తుంది. అన్లెస్ అంటిల్ ఇప్పుడు పార్లమెంట్లో అయితే గవర్నర్ ఆమోద ముద్ర పొందితేనే ఆ బిల్ అనేది యాక్ట్ అవుతుంది, అంటే చట్టం అవుతుంది. అంటే ఇది లోక్సభలో పాస్ అయిపోయి మళ్ళీ రాజ్యసభలో పాస్ అయిపోయి ప్రెసిడెంట్ అసెంట్కి వెళ్ళి ప్రెసిడెంట్ ఓకే చెప్తేనే బిల్ విల్ బికమ్ యాక్ట్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. అప్పటి వరకు దాన్ని బిల్ అనే అంటాము. ఓకే, సో బిల్ యాక్ట్ ఎప్పుడవుతుంది, చట్టం ఎప్పుడవుతుంది అంటే ప్రెసిడెంట్ ఓకే చెప్పినప్పుడు. ఓకే, అండ్ స్టేట్లో కూడా అంతే. స్టేట్లో మన ఎమ్మెల్సీ ఏమంటారు, లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి, లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి గవర్నర్ ఆమోద ముద్రకి వెళ్తాయి కదా, అప్పుడే బిల్ బికమ్ యాక్ట్, చట్టం అవుతుంది. ఓకే, అట్లా బిల్లు మాత్రమే పాస్ అయింది. ఓకే, ఎప్పుడు 18th July 1947. సో ఎప్పుడు డిక్లేర్ చేశాడంటే 28th February 1947. ఓకే, సో అంటే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, సావరినిటీ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్ ల్యాప్స్ ఆన్ ఇండియా. అర్థమవుతుందా? సో ఇండియా మీద బ్రిటిష్ క్రౌన్ యొక్క సావరినిటీ, ఓకే, సార్వభౌమాధికారం. ఓకే, సో ఐఎమ్ పూర్ ఎట్ రైటింగ్ తెలుగు ఫ్రెండ్స్, సారీ. సో సార్వభౌమాధికారం ఏదైతే ఉందో బ్రిటిష్ క్రౌన్ది, అది ల్యాప్స్. సో ఇది కాన్స్టిట్యూషన్ వర్డ్స్ ఫ్రెండ్స్. ల్యాప్స్ అంటే తొలగిపోవడం జరిగింది. సో ఇది బిల్ పాస్ అయింది కదా, సో వీళ్ళ సావరెంటీ తొలగిపోవడం జరిగింది. ఓకే, అండ్ పారామౌంటసీ. ఓకే, పారామౌంటసీ అంటే ఒక రాయల్ అంబ్రెల్లా. సో పారామౌంటసీ అంటే రాయల్ అంబ్రెల్లా. ఓకే, అంటే మన మీద వాళ్ళ ఒక పెత్తనం అనేది తొలగిపోవడం జరిగింది. ఈ పారామౌంటసీ ఆఫ్ బ్రిటిష్ ఆల్సో ల్యాప్స్ ఆన్ ఇండియా, ఇది కూడా తొలగిపోయింది, రైట్. సో దీని ద్వారా పారామౌంటసీ ల్యాప్స్ ఆన్ ఇండియా, సావరెంటీ ల్యాప్స్ ఆన్ ఇండియా. ఓకే, సో వీళ్ళ రూల్ అనేది మన మీద తొలగిపోవడం జరిగింది. ఓకే, అండ్ ఇవన్నీ తొలగిపోయాయి కదా. సో ఇప్పుడు ఏమైతుంది మనకి అల్టిమేట్గా, సో ఈ గవర్నర్ జనరల్స్ వీళ్ళు ఎవరు అవసరం లేదు కదా మనకి. సో ఆటోమేటిక్గా గవర్నర్ జనరల్ పోస్ట్ వాజ్ అబాలిష్డ్. సో పోయింది. సో ఇప్పుడు మనకి గవర్నర్ జనరల్స్ అవసరం లేదు, ఎందుకంటే బ్రిటిష్ రూలే లేదు, వెళ్ళిపోయింది, రైట్. సో ఎవరి వల్ల ఫ్రెండ్స్, లేబర్ పార్టీ లీడర్ లార్డ్ క్లెమెంట్ అట్లీ. ఓకే, వెన్ హీ డిక్లేర్డ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఇన్ బై బ్రిటిష్ పార్లమెంట్ అంటే 28th February 1947. ఎప్పుడు ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్ పాస్డ్ ఇన్ బ్రిటిష్ పార్లమెంట్ అంటే 18th July 1947. ఓకే, సో దీనివల్ల ఏమైంది, ఆఫీస్ ఆఫ్ ఎవరెవరు వెళ్ళిపోయారు, ఆఫీస్ ఆఫ్ వైస్రాయ్, గవర్నర్ జనరల్, సెక్రటరీ ఆఫ్ స్టేట్, సో వీళ్ళందరూ ఉండే కదా ఫ్రెండ్స్ ఇప్పటివరకు. సో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆల్ వాజ్ అబాలిష్డ్. ఓకే, వీళ్ళందరూ వెళ్ళిపోవడం జరిగింది, బికాస్ వీ డోంట్ వాంట్ దీస్ ఫెలోస్. ఓకే, వీళ్ళ నెసెసిటీ మనకు లేదు కాబట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, ఆఫీస్ ఆఫ్ వైస్రాయ్, గవర్నర్ జనరల్, సెక్రటరీ స్టేట్ వాజ్ అబాలిష్డ్. ఓకే, సో మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు, వెన్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్, So when India got independence, ever friends, who is the Prime Minister of British? So Prime Minister of British. So British Prime Minister evaru? Lord Clement Attlee. Important. Lord Clement Attlee.
ఓకే, సో చాలా ఇంపార్టెంట్. దే మే బి ఆస్క్ యూ ద క్వశ్చన్, హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటిష్ వెన్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్? ఓకే, అండ్ హూ ఇస్ ద కింగ్? సో వాళ్ళది క్రౌన్ కదా, క్రౌన్ సిస్టమ్, కింగ్ ఆఫ్ బ్రిటిష్. సో అప్పుడు కింగ్ ఉండే ఫ్రెండ్స్, ఇప్పుడైతే క్వీన్ ఉన్నారు, ఎలిజబెత్. ఓకే, సో కింగ్ తర్వాత ఎలిజబెత్ 1, ఎలిజబెత్ 2 ఇప్పుడు. సో షీ ఈజ్ ఆల్మోస్ట్ 90 years. ఓకే, సో వాళ్ళది రాచరికం. ఈవెన్ దో ప్రైమ్ మినిస్టర్ ఉన్నా కూడా రాచరికము, రాజులే హెడ్గా ఉంటారు. ఓకే, సో కింగ్. సో అప్పుడు కింగ్ ఎవరంటే చార్లెస్ ది 6th. ఓకే, సో చార్లెస్ 6 వాజ్ ద, ఓకే నాట్ చార్లెస్, సారీ, ఇట్స్ జార్జ్ 6, సారీ. సో ప్రైమ్ మినిస్టర్ వచ్చి లార్డ్ క్లెమెంట్ అట్లీ. ఓకే, సో జార్జ్ ది 6th వాజ్ ద కింగ్ ఆఫ్ బ్రిటిష్ వెన్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్. ఓకే, సో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు జార్జ్ 6th వాజ్ ద కింగ్. ఓకే, అండ్ ఇది కూడా అడుగుతారు ఫ్రెండ్స్. సో హూ ఈజ్ ద లాస్ట్ వైస్రాయ్ అండ్ గవర్నర్ జనరల్? సో ఇది అబాలిషన్ అయిపోయింది కదా. సో హూ ఈజ్ ద లాస్ట్ వైస్రాయ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా? సో ఇంపార్టెంట్. సో హూ ఈజ్ హీ? లార్డ్ మౌంట్ బ్యాటన్. లార్డ్ మౌంట్ బ్యాటన్. ఓకే, సో లార్డ్ మౌంట్ బ్యాటన్ was the last viceroy and governor general of India. So he is the one who divided India and Pakistan. So last settlements అన్నీ చేసింది ఎవరంటే లార్డ్ మౌంట్ బ్యాటన్. మన ఇండియా ఇండిపెండెన్స్ వచ్చే వరకు కూడా ఈయన ఉండి సెటిల్మెంట్స్ అన్నీ చేసింది లార్డ్ మౌంట్ బ్యాటన్. ఓకే, సో ఇంకా సెక్రటరీ ఆఫ్ స్టేట్ కూడా ఉన్నాడు కదా ఫ్రెండ్స్. సో లాస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, సో హూ ఇస్ ద లాస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ ఇండియా అంటే విలియం. సో హీ ఈస్ విలియం ఫ్రాన్సిస్ డే. ఓకే, సో విలియం ఫ్రాన్సిస్ డే వాజ్ ద లాస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ ఇండియా. ఓకే, ఈయనని ఏమంటాం ఫేమస్లీ కాల్డ్ యాజ్ హెయిర్ ర్యాబిట్. ఈయన ఒక బిరుదు అనుకోండి. ఓకే, సో విలియం ఫ్రాన్సిస్ డే ఈజ్ కాల్డ్ యాజ్ హెయిర్ ర్యాబిట్, అంటే ఆయన చేసిన ప్రవర్తనలు దాన్ని బట్టి ఆయనకు ఒకటి ఇచ్చారనమాట. ఏంటది? హెయిర్ ర్యాబిట్. ఓకే, సో ఈయన హెయిర్ ర్యాబిట్ ఈజ్ కాల్డ్ యాజ్ విలియం ఫ్రాన్సిస్ డే. సో ఇది ఫ్రెండ్స్. సో వైస్రాయ్ గవర్నర్ జనరల్ వచ్చేసి అబాలిష్ అయిపోయింది. సో వెన్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్, హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్? లార్డ్ క్లెమెంట్ అట్లీ. కింగ్ వచ్చేసి జార్జ్ ది 6th. లాస్ట్ వైస్రాయ్ అండ్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బ్యాటన్. క్వశ్చన్ ఏరియా ఫ్రెండ్స్, దట్స్ వై ఐఎమ్ గివింగ్ ఇన్ డీటెయిల్. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రావచ్చు మనకి. సో హూ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద బ్రిటిష్ వెన్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్? జార్జ్ ది 6th. హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్? లార్డ్ మౌంట్ బ్యాటన్, నాట్ లార్డ్ క్లెమెంట్ అట్లీ. So who is the last viceroy and governor general of India? So Lord Mountbatten. Okay, and who is the last secretary of state? William Francis Day. Okay, so at last manaki India got independence ante up to here we completed historical background. Okay, so మన హిస్టరీని మనం తెలుసుకున్నాం. అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్కి రాయముందు మన ఇండియాలో ఏ ఏ చట్టాలు అమల్లో ఉండే, ఎవరెవరు అమలు చేశారు, ఏ ఇయర్లో వచ్చింది అనేది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో విత్ దిస్ వి కంప్లీటెడ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో దీని తర్వాత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే మనకి ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చేసింది. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? మనము కాన్స్టిట్యూషన్ని రాసుకోవాలి కదా. ఎందుకంటే ఇప్పటివరకు మనము బ్రిటిషర్స్ తెచ్చిందే ఫాలో అవుతూ వచ్చాం. ఓకే, సో మనకి సపరేట్ రాసుకోవాలనేది మన వాళ్ళకి ఎప్పటి నుంచో ఇంటెన్షన్ అనమాట. అంటే మన వాళ్ళు ఇండిపెండెన్స్ వచ్చే వరకు ఆగారా? 1947 వరకు దే డోంట్ హ్యావ్ ఎ థాట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే నో ఫ్రెండ్స్,
దే హ్యావ్ ప్రియర్ ఓకే ఇంతకంటే ముందు నుంచే మన వాళ్ళకి అంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్కి కాన్స్టిట్యూషన్ ఉండాలి ఇండియాకి అనే ఒక ఐడియా ఉంది. వాళ్ళు దాని మీద వర్కౌట్స్ కూడా చేస్తున్నారనమాట. ఓకే సో అదంతా మనము మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే సెకండ్ చాప్టర్లో చూద్దాం. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని మీరు చాప్టర్ 1 అనుకోవచ్చు ఫ్రెండ్స్. చాప్టర్ 1 ఓకే సో ఇండియన్ పాలిటీలో చాప్టర్ 1 అనుకోవచ్చు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం. సో మొత్తం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో మనకి యాక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఓకే సో అన్ని చట్టాలు ఉంటాయి. సో బ్రిటిష్ గవర్నమెంట్ తెచ్చిన చట్టాలు ఉంటాయి. ప్రతి చట్టంలో ఏ మార్పులు జరిగాయి ఏమేమి జరిగింది అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు సెకండ్ చాప్టర్కి వెళ్ళిపోదాం. చాప్టర్ 2 సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. థింక్ లైక్ అన్ ఎగ్జామినర్. ఓకే సో మీరు ఎగ్జామినర్ లాగా థింక్ చేయండి. ఓకే సో ఏ టాపిక్ చదివినా కూడా ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి, సో ఏ టాపిక్లో ఏది ఇంపార్టెంట్. ఓకే సో మీరు ఎగ్జామినర్ అయితే మీరు ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే సో ఒక టాపిక్ చదివితే దాంట్లో ఏ క్వశ్చన్స్ రావచ్చు అనే ఒక ఐడియా అనేది మనకు ఉండాలన్నమాట. సో అప్పుడే మనకి కరెక్ట్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. ఓకే అండ్ ప్రాక్టీస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మీరు ఏది చదివినా కూడా 1, 2 సార్లు 3 సార్లు ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. సో ఇది మనం భారత రాజ్యాంగం కదా. సో భారత రాజ్యాంగంలో చాప్టర్ 2కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం చాప్టర్ 2 ఓకే సో చాప్టర్ 1 అయిపోయింది కదా. చాప్టర్ 1 వచ్చేసి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ చాప్టర్ 1. ఓకే సో విల్ వెంట్ టు ది చాప్టర్ 2. చాప్టర్ 2ని ఏమనుకోవచ్చు అంటే మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్.